జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి 2 రోజులు అవుతుంది. ఈ 2 రోజులుగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నుంచి ఎటువంటి కౌంటర్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి ప్రశ్నలను సంధించడం జరిగింది. ఆల్రెడీ బీజేపీ పార్టీ జగన్ గారు అడిగేటువంటి ప్రశ్నలకు సంబంధించి, జగన్ గారికి సంబంధించి వీళ్ళు విమర్శించడం మానేసి చాలా రోజులు అవుతుంది. ఇక అప్పుడప్పుడు విమర్శించేటువంటి జనసేన పార్టీకి సంబంధించి వాళ్ళు పెట్టేటువంటి పోస్టులకు సంబంధించి చాలామంది పట్టించుకోవడం లేదు, ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా టీడీపీ పార్టీకి సంబంధించి చూస్తే టీడీపీ పార్టీ అఫీషియల్గా పెట్టేటువంటి పోస్టులకు సంబంధించి ప్రజల నుంచి విమర్శలు రావడం కాదు, ఇప్పుడు ఏకంగా టీడీపీ పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏదైతే జగన్ గారు అడిగినటువంటి కీలక ప్రశ్నలకు సంబంధించి ఎప్పుడు చూసినా పాడింది పాత పాట అని చెప్పి అదే పోస్టులు పెట్టి టైంపాస్ చేస్తున్నామే కానీ అడిగినటువంటి ప్రశ్నలకు కౌంటర్ ఇవ్వడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఇటు టీడీపీ పార్టీ కానీ, టీడీపీ పార్టీ నాయకులు కానీ, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధులు కానీ, టీడీపీ పార్టీ అఫీషియల్గా పెట్టే పోస్టులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా జగన్ గారు అడిగినటువంటి ప్రశ్నకు ఎవ్వరు ఆన్సర్ ఇచ్చే దమ్ము ధైర్యం చేయలేకపోతున్నారు. అంటే మనం ఇన్ని రోజులుగా చెప్పినవి అన్ని అబద్ధాలు, జగన్ గారు చెప్పిందే నిజాలు అనుకోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా అయితే కష్టం సార్, ప్రజల్లో తిరగలేకపోతున్నాం. ప్రజలకు వెళ్ళినప్పుడు ప్రజలు ఒకటే మాట అంటున్నారు, ఏమిటయ్యా ఎప్పుడు చూసినా కూడా జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి అనేక ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం చెప్పకుండా పాడిందే పాత పాట అని చెప్పి అదే పాత పోస్టులు పెట్టి పదే పదే జగన్ గారిని తిట్టడం తప్పితే మీరు చేస్తున్నది ఏమైనా ఉందా? అంటే ఇన్ని రోజులు మీరు మాకు అబద్ధాలు చెప్పి నమ్మించి మమ్మల్ని మోసం చేసి మీరు గెలిచారు కదా అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్ కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో మరి టీడీపీ పార్టీ శ్రేణులు అయితే అంటా ఉన్నారు, ఏదైతే మనం 15 సంవత్సరాలు కలిసి ఉండాలి, 15 సంవత్సరాలు కలిసి ఉండాలి, 15 సంవత్సరాల వరకు మనమే అధికారంలో ఉండాలి, మనం ఏదైతే కలలు అంటా ఉన్నామో అలాంటి అవకాశం ఏమాత్రం లేదు అనడానికి ఈ 18 నెలల కాలంలో మనం చేసినటువంటి పాలన, మరి ఇప్పుడు జగన్ గారు అడుగుతున్న ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వకుండా మనం పదే పదే చెప్తున్నటువంటి అబద్ధాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది, వాళ్ళు మనకు సినిమా చూపించే రోజు దగ్గరలోనే ఉంది, భవిష్యత్తులో మనం కలిసి ఉండాలనేటువంటి కోరిక నెరవేరేటువంటి ప్రసక్తే లేదని చెప్పి పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. మీరు కావాలంటే చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత టీడీపీ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ పెడుతున్నటువంటి పోస్టులకు సంబంధించి టీడీపీ పార్టీ పెడుతున్నటువంటి ఒకే ఒక పోస్ట్ దాంతో టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఏది పరకామణి కేసుకు సంబంధించి భక్తుల సొమ్ము, భక్తుల కానుకలు దొంగతనం చేసి నీకు చిన్న దొంగతనమా జగన్? దేవుడు అంటే భక్తి లేదు జగన్? దీని గురించి మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సూపర్ 6 సంబంధించి మాట్లాడారో అందులో ప్రస్తావించినటువంటి అన్నదాత సుఖీభావుకి సంబంధించి కానీ, అదేవిధంగా మీరు చెప్పినటువంటి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పినటువంటి తరుణంలో మరి 20 లక్షల మందికి ఎగరగొట్టారని చెప్పి జగన్ గారు లెక్కలు చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి నో కౌంటర్. సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు చెప్తా ఉన్నారు, సూపర్ 6 సూపర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పి జగన్ గారు చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి నో కౌంటర్. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నమ్మించి నట్టేయటం ఉంచారని చెప్పి ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు మాట్లాడేటటువంటి మాటలు, ఆ వీడియో క్లిప్పింగ్స్ చూపించి ఇతని మీ పాలిట విలన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాటికి సంబంధించి చూపిస్తే మరి దానికి నో కౌంటర్. చంద్రబాబు గారు తన కేసులకు సంబంధించి ఏ రకంగా కొట్టేసుకుంటున్నాడు, ప్రజల యొక్క ఆస్తిని ఏ రకంగా సిద్ధార్థ లూథ్రకు కట్టబెడుతున్నాడు అనే విషయాలకు సంబంధించి జగన్ గారు ప్రస్తావిస్తే దానికి నో కౌంటర్. గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఇమేజ్ లేసి మరీ చూపించినటువంటి అంశానికి సంబంధించి కూడా నో కౌంటర్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసుకు సంబంధించి కూడా ఎస్పీ ఆ ఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు, ఆ తర్వాత వచ్చిన తర్వాత తన ట్వీట్లో ఏం పోస్ట్ చేశాడు, ఆ తర్వాత పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏమిటి, ఇవన్నీ ఒకటైతే ఆ తర్వాత కుట్రపూరితంగా అల్లినటువంటి కట్టు కథ ఏంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ రకంగా ఇరికించాలంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే దానికి సంబంధించి అన్ని ఆధారాలతో సహా చూపించినటువంటి అంశం, దానికి సంబంధించి కూడా నో కౌంటర్. మరొక కీలకమైనటువంటి ప్రశ్న, లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి ఆ భగవంతుడితో రాజకీయం చేసినటువంటి తరుణంలో మరి లడ్డులో కల్తీ జరగడానికి అవకాశమే లేదని చెప్పి ఆ నెయ్యి ట్యాంకర్లు లోపలికి రావాలంటే ఉన్నటువంటి పద్ధతి ఏంటని చెప్పి కొన్ని సంవత్సరాలుగా ఇదే పద్ధతి కొనసాగుతుందని చెప్పి నేషనల్ ల్యాబ్ కూడా చెక్ చేస్తుంది, తర్వాత టీటీడీ ల్యాబ్ కూడా చెక్ చేస్తుంది. సో ఇన్ని రకాలుగా టెస్టింగ్లు ఉంటాయి, సర్టిఫికేటేషన్ లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్తేనే లడ్డులో కలుపుతారు. ఇవన్నీ వాస్తవాలైనప్పటికీ కూడా దాన్ని తప్పుదో పట్టించే విధంగా మరి చంద్రబాబు నాయుడు ఆ దేవుడితోనే రాజకీయాలు ఆడారని చెప్పి ఆ అంశానికి సంబంధించి కూడా చాలా క్లియర్గా ఆ డాక్యుమెంట్ చూపించి మరి చెప్పినటువంటి తరుణంలో దానికి నో కౌంటర్. మరొక కీలక ప్రశ్న పరకామణికి సంబంధించి, ఆ పరకామణి ఎపిసోడ్కి సంబంధించి జగన్ గారు మాట్లాడిన తర్వాత వీళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఏంటో తెలుసా? ఇది చిన్న దొంగతనమా? భక్తుల యొక్క సొమ్ము కానుకలు అందులో వేస్తే ఆ వ్యక్తి దొంగతనం చేస్తే అది చిన్న దొంగతనం అంటావా జగన్? అందుకని నీకు దేవుడు అంటే భక్తి లేదు కాబట్టి అక్కడ చైర్మన్లను కూడా అలాంటి వ్యక్తులను పెట్టి భ్రష్టు పట్టించామని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ జగన్ గారు చెప్పింది ఆ వ్యక్తి చేసింది 72,000 రూపాయల చిన్న దొంగతనం చేస్తే 14 కోట్ల రూపాయల స్వామివారికి ఆ వ్యక్తి యొక్క ఆస్తులు రాపించాం, అది కూడా లీగల్గా న్యాయబద్ధంగా ఆ ప్రక్రియ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ చేసినటువంటి అంశానికి సంబంధించి వర్లరామయ్య మాట్లాడినటువంటి మాటలు అప్పుడేం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు, న్యాయమూర్తులు తప్పు చేశారని చెప్పి పైనుంచి ప్రెజర్ వచ్చిందని చెప్పి వారు డబ్బులు తీసుకోవడానికి అని చెప్పి తప్పుడు సమాచారం, తప్పుడు మాటలు చెప్పినటువంటి తరుణంలో అసలు జరిగింది రిజిస్ట్రేషన్ తమిళనాడులో. సో మరి ఎట్లా ఆంధ్రప్రదేశ్లో తప్పు జరిగినట్టు అవుతుంది, ఎట్లా న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్లో తప్పు చేసినట్టు అవుతారు, ఎట్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రెజర్ చేసినట్టు అవుతుంది అనే విషయానికి సంబంధించి కూడా జగన్ గారు ప్రశ్నిస్తే దానికి నో కౌంటర్. మరి ఈ కీలక ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వకుండా టీడీపీ పార్టీ పెట్టినటువంటి పోస్ట్ ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం అన్నాడు అని చెప్పి అదే పోస్టు
ఒకటే పోస్ట్తో టైంపాస్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 100 ప్రశ్నలు అడిగితే వీళ్ళు ఒక పోస్ట్ పెట్టి టైంపాస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా మరి కాలేజీలు కట్టలేదంటే మరి ఈరోజు 1 కోటి సంతకాల సేకరణ చేస్తున్నటువంటి క్రమంలో 1 కోటి సంతకాలకు మించి ఎక్కువ వాళ్ళకు మద్దతు లభిస్తున్నటువంటి తరుణంలో మరి ప్రతి చోట కూడా కాలేజీలు కట్టలేదంటే పార్టీ శ్రేణులు కానీ జగన్ గారు కానీ మొత్తం రాష్ట్రంలో ఎక్కడైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలన్నీ చూపించి కూడా ఎంతవరకు వచ్చింది, ఏం జరిగిందనే విషయాన్ని చాలా క్షుణ్ణంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అక్కడ వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఇక్కడ మనం ఫెయిల్యూర్ అయ్యాం. ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. సో మనం ఇక కష్టమే. సో వీటన్నిటికి మనం సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం అన్నాడు. ప్రెస్ మీట్ అయిన తర్వాత బెంగళూరు పోయినాడు. ప్రెస్ మీట్లో భువనేశ్వరి అని పిలిచాడు. అదేవిధంగా ఐఏఎస్ని క్లాస్మేట్ అన్నట్టు కృష్ణయ్య అని పిలిచాడు. ఇలాంటి వాటికే పరిమితం అవుతున్నామే తప్పితే మరి అక్కడ అడిగినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నామంటే జగన్ గారు చెప్పినటువంటి వాస్తవాలు మనం ఇవన్నీ తప్పులు చేస్తామని చెప్పి ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరేమో జగన్ గారు చెప్పినటువంటి ప్రెస్ మీట్ ప్రజలకు చేరలేదు, కావాలంటే చూడండి 500 మంది చూస్తారు, 1000 మంది చూస్తారు అని చెప్తా ఉన్నారు. అసలైనటువంటి ముఖ చిత్రం ఇది అని చెప్పి పార్టీ శ్రేణులు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఏది అడిగినా నో కౌంటర్, ఒకటే ఒక సమాధానం. కావాలంటే మీరు కూడా జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలకు సంబంధించి జగన్ గారి ప్రెస్ మీట్లో ఏవైతే ప్రశ్నించారో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.